హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెషర్ టెకీ. ఈరోజు మనం రియాక్ట్లో హుక్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు హుక్స్ అంటే ఏంటి? చెప్పాను కదా, మనకి ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది దాని యొక్క ఓన్ స్టేట్ అలాగే లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి ఉండవు. సో అప్పుడేం చేసిందంటే మనకి రియాక్ట్ అనేది వర్షన్ 16.8 తర్వాత రియాక్ట్ అనేది హుక్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ హుక్స్లో మనకి స్టేట్ మేనేజ్మెంట్కి ఒక హుక్ని, అలాగే లైఫ్ సైకిల్ మెథడ్కి ఒక హుక్ని, అలాగే మరికొన్ని ఎక్స్ట్రా హుక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఫంక్షనల్ కాంపోనెంట్లో స్టేట్ మేనేజ్మెంట్కి ఏ హుక్ యూస్ చేస్తామంటే యూజ్ స్టేట్ హుక్ అని యూస్ చేస్తాం. ఓకేనా? ఈ యూజ్ స్టేట్ హుక్ అనేది మనకి ఫంక్షనల్ కాంపోనెంట్లో స్టేట్ మేనేజ్మెంట్కి యూజ్ అవుతుంది. అసలు స్టేట్ అంటే ఏంటి? స్టేట్ అంటే ఒక కాంపోనెంట్ యొక్క డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసే ఒక ఆబ్జెక్ట్. ఓకేనా? దాన్నే మనం స్టేట్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు నేను ఈ రియాక్ట్ నుండి హుక్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో యూజ్ స్టేట్. ఇక్కడ నేను ఈ కర్లీ బ్రేసెస్ ద్వారా ఎందుకు ఇంపోర్ట్ చేసుకున్నానో మీకు తెలియాలంటే నేను ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ గురించి ఒక వీడియో చేశాను డీటెయిల్గా. ఆ వీడియో చూసినట్లయితే నేను ఇక్కడ కర్లీ బ్రేసెస్లో ఎందుకు ఇంపోర్ట్ చేసుకున్నాం అనేది తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం సింటాక్స్ గురించి మాట్లాడదాం. యూజ్ స్టేట్ని ఎలా మనం మన అప్లికేషన్లో ఇంక్లూడ్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఎలా అంటే ఫస్ట్ మనం కాన్స్ట్ ఇక్కడ మనం యూజ్ స్టేట్ హుక్కి అరే డిస్ట్రక్షన్ చేస్తాం. దానిలో మనకి 2 వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ వాల్యూ వచ్చేసి వేరియబుల్ స్టేట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఫంక్షన్. సో టీఏ స్టేట్ మనం ఎక్కడి నుంచి డిస్ట్రక్షన్ చేస్తున్నాం? యూజ్ స్టేట్ అనే హుక్ నుంచి. యూజ్ స్టేట్ దీని లోపల మనం ఇనీషియల్ వాల్యూ అనేది ఇస్తాం. ఓకేనా? అర్థమైందా? దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఈ లైన్ మీద. ఇక్కడ మనం యూజ్ స్టేట్ నుండి అరే డిస్ట్రక్షన్ చేస్తున్నాం. ఆ అరే డిస్ట్రక్షన్ చేసిన తర్వాత దానిలో మనకి 2 వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ వాల్యూ వచ్చేసి స్టేట్, అంటే ఈ స్టేట్ అనేది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్లో మనం ఈ ఫంక్షనల్ కాంపోనెంట్కి సంబంధించిన డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్టోర్ చేస్తాం అనమాట. ఓకేనా? ఈ సెట్ స్టేట్ అనేది చూసారా, ఈ సెట్ స్టేట్ అనే ఫంక్షన్ యూస్ చేసి మనం ఈ స్టేట్ వేరియబుల్ యొక్క స్టేట్ అనేది అంటే దాన్ని అప్డేట్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట. ఓకేనా? ఈ యూస్ స్టేట్లో మనం ఇక్కడ ఇనీషియల్ వాల్యూ అనేది ఇస్తాం. ఈ ఇనీషియల్ వాల్యూ అనేది స్ట్రింగ్ అన్న అవ్వచ్చు, అరే అన్న అవ్వచ్చు, ఒక ఆబ్జెక్ట్ అన్న అవ్వచ్చు, ఒక ఫంక్షన్ అన్న అవ్వచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీకు అర్థం కావడం కోసం ఇక్కడ నేను ఆ స్టేట్ని కాల్ చేస్తున్నాను. సేవ్ చేయగానే చూసారు కదా, మనకి ఇనీషియల్ వాల్యూ అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనం మీకు అర్థం అవడం కోసం మనం పుష్ప సినిమానే ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ పుష్ప ద రైజ్ కదా, పుష్ప ద రైజ్లో విలన్ ఎవరు? మంగళం సీను మనకి విలను. ఓకేనా? హీరో అల్లు అర్జునే మనకి, పుష్ప అనేవాడు హీరో, మంగళం సీను అనేవాడు మనకి విలన్. సెకండ్ పార్ట్ వస్తుంది కదా, దానిలో మనకి విలన్ ఎవరు? బన్వర్ సింగ్ షికావత్, ఆ పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది కదా, షికావత్, వాడు మనకి విలన్. ఎందుకంటే వాడు ఈగో హర్ట్ అయ్యింది కదా ఫస్ట్ పార్ట్లో. సో వాడు విలన్ అవ్వచ్చు మేబీ. సో మనం వాడిని విలన్ అనుకుందాం. ఇక్కడ ఏమవుతుంది? ఆ విలన్ స్టేట్ మన మంగళం సీను నుంచి అప్డేట్ అవుతుంది షికావత్కి కదా. సో అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇనీషియల్ వాల్యూ అనేది నేను ఎవరిస్తా? మంగళం సీను అని ఇచ్చా. ఇక్కడ నేను విలన్ ఎవరు మనకి? ఇక్కడ స్టేట్ వాల్యూ మారుస్తున్నాను, నేను విలన్ అని మారుస్తున్నాను మనకి అర్థం కావడం కోసం. ఇక్కడ మనం ఈ నేమ్స్ ఉన్నాయి కదా, ఎప్పుడైనా మనం రియాక్ట్లో ఈ నేమ్స్ అనేవి మన కన్వీనియంట్ బట్టి మార్చుకోవాలి. మనకి తర్వాత అర్థం ఎలా మనం చూడగానే అర్థమయ్యేటట్టు ఉండే నేమ్స్ని మాత్రమే తీసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సెట్ విలన్. ఓకే, ఫస్ట్ మనకి విలన్ ఎవడు? మనకి విలన్ మంగళం సీన్. జూమ్ తగ్గిస్తాను. ఓకే, రైట్.
వెళ్ళినప్పుడు మనకి మంగళం సీను అనేవాడు వెళ్ళను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఒక బటన్ క్రియేట్ చేస్తాను. బటన్ అప్డేట్ అప్డేట్ JSX అనేది మనకు ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది కదా, అందుకే మనం ఇక్కడ ఫ్రాగ్మెంట్స్ అనేది యూజ్ చేసాం. చూసారు కదా, అప్డేట్ అనే బటన్ వచ్చింది. నేను ఎప్పుడైతే ఈ అప్డేట్ అన్న బటన్ని నొక్కుతానో అప్పుడు మనకి ఈ విలన్ మంగళం సీను నుంచి బన్వర్ సింగ్ షెకావత్కి చేంజ్ అవ్వాలన్నమాట. ఓకేనా? సో దానికోసం మనం ఈ బటన్ క్లిక్ చేయగానే మనకి ఆ నేమ్ చేంజ్ అవ్వాలి. అంటే ఇక్కడ మనకి ఈ బటన్కి ఏమి ఇవ్వాలి, ఒక ఈవెంట్ లిజనర్ అని ఇవ్వాలి. ఏ ఈవెంట్ లిజనర్, మనం క్లిక్ చేసినప్పుడు చేంజ్ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ ఈవెంట్ లిజనర్ అనేది ఆన్ క్లిక్ ఈవెంట్ అనేది ఇస్తాం. ఓకేనా? ఆన్ క్లిక్. మనకి రియాక్ట్లో మనం ఈవెంట్స్ రాసేటప్పుడు ఆ ఈవెంట్స్ అనేవి అన్ని ఖచ్చితంగా క్యామెల్ కేస్ ఉండాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, ఇక్కడ మనకి ఆన్ క్లిక్ అనేది ఎలా ఉంది, క్యామెల్ కేస్లో ఉంది. ఈ ఆన్ క్లిక్ అంటే ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఆ విలన్ నేమ్ అనేది చేంజ్ అవ్వాలి. సో హ్యాండిల్ విలన్ నేమ్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఓకేనా? ఈ ఫంక్షన్ని నేను ఇక్కడ డిఫైన్ చేస్తాను. సో కాన్స్ట్ హ్యాండిల్ విలన్ నేమ్, హ్యాండిల్ విలన్ నేమ్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఈ అప్డేట్ అన్న బటన్ని క్లిక్ చేస్తానో అప్పుడు మనకి ఈ హ్యాండిల్ విలన్ నేమ్ అనే ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. ఓకేనా? ఈ ఫంక్షన్ రన్ అయినప్పుడు మనకి ఏం జరగాలి, ఆ విలన్ నేమ్ అనేది చేంజ్ అవ్వాలి. ఎట్లా, ఇప్పుడు మనకి విలన్ మంగళం సీన్ ఉన్నాడు కదా, ఈ మంగళం సీన్ నుంచి మనకి విలన్ నేమ్ అనేది బన్వర్ సింగ్ షెకావత్కి చేంజ్ అవ్వాలి. సో మనం ఈ విలన్ అనేది స్టేట్ కదా, ఈ వేరియబుల్ కదా, ఈ స్టేట్ని మనం చేంజ్ చేయడానికి ఏ ఫంక్షన్ యూజ్ చేస్తామని చెప్పాను. యూజ్ స్టేట్లో మనకి సెకండ్ వాల్యూ ఏంటి, ఈ సెట్. ఈ సెట్ విలన్ అన్న ఫంక్షన్ యూజ్ చేసి మనం ఈ స్టేట్ అన్న ఈ విలన్ అన్న వేరియబుల్ని చేంజ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో నేను ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తానో అప్పుడు హ్యాండిల్ విలన్ నేమ్ అన్న ఫంక్షన్ రన్ అవుతుంది. ఆ ఫంక్షన్లో నేను ఈ సెట్ విలన్ నేమ్ అనేది చేంజ్ చేస్తాను అనమాట. సో బన్వర్ సింగ్ షెకావత్ అని ఇచ్చింది. సో సేవ్ చేశాను. నేను ఎప్పుడైతే ఈ అప్డేట్ అన్న బటన్ క్లిక్ చేశానో చూసారు కదా, మనకి స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? అలాగే ఇప్పుడు నేను ఇంకో బటన్ క్రియేట్ చేస్తున్నాను. ఈ బటన్లో ఆన్ క్లిక్, రిమూవ్ అప్డేట్ అన్న ఫంక్షన్ రాస్తున్నాను. ఎప్పుడైతే మనకి యూజర్ అప్డేట్ని తీసేస్తున్నాడు అప్పుడు మనకి మళ్ళీ స్టేట్ అనేది మనం ఫస్ట్ ఏ ఇనిషియల్ వాల్యూ ఇచ్చామో ఆ ఇనిషియల్ వాల్యూకి వచ్చేయాలి. అంటే అప్డేట్ అనేది తీసేస్తున్నాను అనమాట నేను. సో అప్పుడు ఏం చేస్తానంటే ఎప్పుడైతే యూజర్ ఈ రిమూవ్ అప్డేట్ ఎప్పుడైతే యూజర్ ఈ రిమూవ్ అప్డేట్ అన్న బటన్ క్లిక్ చేస్తాడో అప్పుడు నేను పుష్ప 1కి వచ్చేస్తాను అనమాట. అంటే అప్డేట్ని తీసేస్తున్నాను. సో నేను సెట్ విలన్ ఎవరిని పెడుతున్నాను, మళ్ళీ నాకు మంగళం శ్రీను వచ్చేయాలన్నమాట. నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు నేను రిమూవ్ అప్డేట్ నొక్కగానే మనకి మంగళం శ్రీను అనేవాడు విలన్గా వస్తున్నాడు అనమాట. చూసారు కదా, మనకి స్టేట్ అనేది అప్డేట్ అయింది. అలాగే అప్డేట్ నొక్కగానే స్టేట్ అనేది అప్డేట్ అయింది. ఓకే, మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇక్కడ నేను ఒక టైటిల్ ఇస్తాను. సో పుష్ప 1 మూవీ ఏదో, పుష్ప 2 మూవీ ఏదో మీకు అర్థం అవుతుంది కదా. సో ఇక్కడ H1 ఇస్తాను. H1 ఇది టైటిల్ అనమాట. విలన్ నేమ్ చిన్నగా కనబడడం ఇస్తాను. H2 ఇస్తాను. ఓకే, ఈ టైటిల్ కూడా మనకి అప్డేట్ అయినప్పుడు పుష్ప 2 అవ్వాలి. మనం రిమూవ్ అప్డేట్ చేసినప్పుడు పుష్ప 1 అవ్వాలి. సో ఇక్కడ మనం ఆ టైటిల్కి కూడా ఒక స్టేట్ అనేది రాస్తున్నాం అనమాట. ఓకేనా? సో కాన్స్ట్
ఫస్ట్ వాల్యూ ఏంటి మనకి యూజ్ స్టేట్లో? ఫస్ట్ వాల్యూ స్టేట్. ఇక్కడ మనకి స్టేట్ అంటే ఏంటి? టైటిల్ అనమాట. సో, టైటిల్ అనేది ఇక్కడ మనకి స్టేట్. సో, ఆ టైటిల్‌ని అప్డేట్ చేయడానికి మనం ఒక ఫంక్షన్ రాస్తున్నాం. ఎక్కడి నుంచి డిస్ట్రక్షన్ చేస్తున్నాం? అరే డిస్ట్రక్షన్ మనం యూజ్ స్టేట్ హుక్ నుంచి చేస్తున్నాం. ఓకేనా? మనకి ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ ఏంటి? పుష్ప. పుష్ప 1. పుష్ప 1 అనేది మనకి ఇనిషియల్ స్టేట్. సో, ఆ టైటిల్‌ని ఇక్కడ నేను పాస్ చేస్తున్నాను. సో, టీఐ టైటిల్ సేవ్ చేస్తాను. ఓకే. టైటిల్ పుష్ప 1 దానిలో వెళ్ళిన మంగళని సీను. ఎప్పుడైతే నేను అప్డేట్ నొక్కుతానో అప్పుడు మనకి పుష్ప 1 నుంచి అప్డేట్ అవ్వాలి పుష్ప 2కి. సో, ఇక్కడ సెట్ టైటిల్ అనేది మనకేంటి పుష్ప 2కి రావాలి. ఓకేనా? ఓకే. ఫైల్ సేవ్ చేద్దాం. ఓకే. ఫైల్ సేవ్ చేద్దాం. ఇప్పుడు నేను అప్డేట్ నొక్కుతాను. చూసారు కదా మనకి అప్డేట్ పుష్ప 2కి చేంజ్ అయింది. విలన్ బన్వర్సింగ్ షెకావత్‌కి అప్డేట్ అయ్యారు. అలాగే నేను ఎప్పుడైతే రిమూవ్ అప్డేట్ నొక్కుతానో అప్పుడు మళ్ళీ మనకి సెట్ టైటిల్ అనేది పుష్ప 1కి వచ్చేయాలి. సో, సేవ్ చేశాను. రిమూవ్ అప్డేట్ నొక్కాను. చూసారు కదా మనకి స్టేట్ అనేది చేంజ్ అయింది. ఈ విధంగా మనం యూజ్ స్టేట్ హుక్ యూజ్ చేసి మనం ఒక కాంపోనెంట్ యొక్క స్టేట్ అనేది మేనేజ్ చేస్తాం అనమాట. సో, అర్థమైంది కదా? ఇంకొకసారి మళ్ళీ మీకు క్లియర్‌గా చెప్తాను. రైట్. ఇక్కడ చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి యూజ్ స్టేట్ అంటే ఏంటంటే, యూజ్ స్టేట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే, ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ యొక్క స్టేట్ మేనేజ్మెంట్‌కి మనం యూజ్ స్టేట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? అసలు స్టేట్ అంటే ఏంటంటే, ఒక కాంపోనెంట్ యొక్క డేటా ఆర్ ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసే వేరియబుల్‌ని మనం స్టేట్ అని అంటాం. మనకి వర్షన్ 16.8 తర్వాత రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్‌లో స్టేట్ మేనేజ్మెంట్ కోసం యూజ్ స్టేట్ అన్న హుక్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఆ యూజ్ స్టేట్ అన్న హుక్‌ని యూజ్ చేసుకొని మనం ఫంక్షనల్ కాంపోనెంట్‌లో స్టేట్ మేనేజ్మెంట్ అనేది చేస్తాం. ఓకేనా? సో, ఆ యూజ్ స్టేట్ హుక్‌ని మనం రియాక్ట్ నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం అర్రే డీస్ట్రక్చరింగ్ యూజ్ స్టేట్ నుండి అర్రే డీస్ట్రక్చరింగ్ చేస్తాం అనమాట. ఈ అర్రే డీస్ట్రక్చరింగ్‌లో 2 వాల్యూస్ తీసుకుంటాం. ఫస్ట్ వాల్యూ వచ్చి స్టేట్. స్టేట్ అంటే అది ఇనీషియల్ స్టేట్ అనమాట. ఓకేనా? అది స్టేట్ వాల్యూ. సో, ఇక్కడ స్టేట్. సెకండ్ వాల్యూ వచ్చేసరికి ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ సెకండ్ వాల్యూ ఫంక్షన్ తీసుకుంటున్నాం కదా! ఈ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే, మనం స్టేట్ అన్న వేరియబుల్ ఉంది కదా! దాన్ని అప్డేట్ చేయడానికి మనం ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో, సెట్ స్టేట్. ఈ సెట్ స్టేట్ అన్న ఫంక్షన్ యూజ్ చేసుకొని ఈ స్టేట్ వేరియబుల్‌ని మనం అప్డేట్ చేస్తాం. సో, ఈ యూజ్ స్టేట్‌లో మనం ఇనీషియల్ వాల్యూ ఇస్తాం. ఇక్కడ ఇనీషియల్ వాల్యూ ఏంటి మనం ఏదన్నా ఇవ్వచ్చు. ఇక్కడ ఇనీషియల్ వాల్యూ అని ఇస్తున్నాను. ఓకేనా? ఎప్పుడైతే మనం ఈ ఇనీషియల్ వాల్యూని చేంజ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మనం ఈ సెట్ స్టేట్ అన్న ఫంక్షన్ యూజ్ చేసి ఈ స్టేట్ యొక్క వాల్యూని అప్డేట్ చేస్తాం. ఓకేనా? డిఫాల్ట్‌గా మనకి ఈ ఇనీషియల్ వాల్యూ అనేది ఈ స్టేట్‌కి డిక్లేర్ చేసి ఉంటది. మనం ఈ సెట్ స్టేట్ ఫంక్షన్ యూజ్ చేసి అప్పుడు ఈ స్టేట్‌ని అప్డేట్ చేస్తాం అన్నమాట. అర్థమైంది కదా? సేమ్ అనేది ఇక్కడ అలాగే చేసాం. ఓకే. మనం ఈ విలన్‌కి ఒక స్టేట్ అలాగే టైటిల్‌కి ఒక స్టేట్ కాకుండా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని అక్కడి నుంచి చేద్దాం. ఓకేనా? సో, కాన్స్ట్ నేను స్టేట్ అని తీసుకుంటున్నాను. సెట్ స్టేట్ ఈక్వల్స్ టు యూజ్ స్టేట్. యూజ్ స్టేట్‌లో ఒక ఆబ్జెక్ట్ దానిలో టైటిల్ వచ్చేసరికి ఇనీషియల్ వాల్యూ. ఇనీషియల్ టైటిల్ ఏంటి మనకి పుష్ప 1. అలాగే దానిలో మనకి విలన్ ఎవడు మంగళం. ఇప్పుడేంటి ఇనీషియల్ వాల్యూని తీసుకోవాలి. సో, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఆబ్జెక్ట్ ఇస్తున్నాం. మనం ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని ఏ వేరియబుల్‌లో డిక్లేర్ చేసాం? ఈ స్టేట్ అనే వేరియబుల్‌లో డిక్లేర్ చేసాం. సో, మనకి ఈ స్టేట్ అన్న ఆబ్జెక్ట్‌లో ఈ టైటిల్, ఈ విలన్ ఉన్నాయి. అప్పుడు మనం యాక్సెస్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాం?
వేరియబుల్ నేమ్ డాట్ మన యొక్క కీ వాల్యూ అంటే ఇక్కడ మనం టైటిల్ని తీసుకున్నాం. అలాగే విలన్ తీసుకునేప్పుడు కూడా వేరియబుల్ నేమ్ అంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ విలన్. సేవ్ చేద్దాం. ఎర్రర్ వచ్చింది. ఓకే. ఈ సెట్ విలన్ ఈజ్ నాట్ డిఫైన్ అంటుంటే మనం ఇక్కడ ఇందాక డిక్లేర్ చేసిన మనం సెట్ విలన్ సెట్ టైటిల్ అన్న ఫంక్షన్ తీసాం కదా, అందుకే మనకి ఎర్రర్ వస్తుంది. సో ప్రస్తుతానికి దీన్ని కామెంట్ చేద్దాం. అలాగే ఈ ఆన్ క్లిక్ ఈవెంట్స్ని కూడా కామెంట్ చేద్దాం, ఎర్రర్ వస్తుంది లేకపోతే మనకి. ఓకే, ఓకేనా. ప్రస్తుతానికి వీటిని తీసేస్తాను. దీన్ని కూడా తీసేస్తాం. రైట్, సేవ్ చేసాం. ఓకేనా. మనకి ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇనిషియల్ స్టేట్ని అయితే పాస్ చేసాం. ఓకేనా. ఇప్పుడు సేమ్ ఇందాకలాగే మనకి అప్డేట్ చేసినప్పుడు ఆన్ క్లిక్ చేసినప్పుడు మనం హ్యాండిల్ నేను ఇచ్చాం. ఇప్పుడు మనం మొత్తం టైటిల్ హ్యాండిల్ మూవీ అప్డేట్ అని చెప్తుంది. ఓకేనా. ఇప్పుడు అప్డేట్ అన్న బటన్ క్లిక్ చేయగానే మనకి హ్యాండిల్ మూవీ అప్డేట్ అన్న ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. అలాగే ఆన్ క్లిక్ రిమూవ్ మూవీ అప్డేట్. ఎప్పుడైతే రిమూవ్ అప్డేట్ నొక్కుతానో అప్పుడు మనకి ఈ రిమూవ్ మూవీ అప్డేట్ అన్న ఫంక్షన్ ఈవెంట్లో రాసామో అది రన్ అవుతుంది. సో ఇక్కడ మనం కాన్స్ట్ హ్యాండిల్ మూవీ అప్డేట్ యారో ఫంక్షన్స్లో ఇస్తున్నాం కాబట్టి ఈ విధంగా రాసుకున్నాం. ఎప్పుడైతే మనకి ఈ అప్డేట్ అన్న బటన్ క్లిక్ చేస్తాడో అప్పుడు మనకి సెట్ స్టేట్ మనకి ఏమవ్వాలి, క్లిక్ చేయగానే మనకి టైటిల్ అనేది పుష్ప 1 నుండి 2కి చేంజ్ అవ్వాలి. అలాగే విలన్ బన్వర్ సింగ్ షికావత్కి చేంజ్ అవ్వాలి. ఓకే కదా. ఇప్పుడు సేవ్ చేస్తాను. ఇప్పుడు నేను అప్డేట్ నొక్కగానే మనకు చూసారు కదా, టైటిల్ అనేది పుష్ప 2కి చేంజ్ అయింది, అంటే అప్డేట్ అయింది. స్టేట్ అనేది విలన్ అనేవాడు బన్వర్ సింగ్ షికావత్కి అప్డేట్ అయింది, అంటే స్టేట్ అనేది అప్డేట్ అయింది. అలాగే నేను రిమూవ్ అప్డేట్ నొక్కగానే నాకు అప్డేట్ అనేది రిమూవ్ అయిపోవాలి. సో రిమూవ్ మూవీ అప్డేట్ ఫంక్షన్ రాస్తున్నాను, యారో ఫంక్షన్. ఈ యారో ఫంక్షన్లో నేను ఎప్పుడైతే రిమూవ్ అప్డేట్ అంటే మా మూవీ యొక్క అప్డేట్ని తీసేద్దాం అనుకుంటున్నానో అప్పుడు నేను ఈ సెట్ స్టేట్ అన్న ఫంక్షన్ యూజ్ చేసి ప్రీవియస్ స్టేట్ని అప్డేట్ చేస్తున్నాను. ఓకేనా. మనకి ప్రీవియస్ స్టేట్ ఏంటి, టైటిల్ ఏమో పుష్ప 2 బన్వర్ సింగ్ షికావత్. మనం రిమూవ్ అప్డేట్ చేయగానే మనకి టైటిల్ ఏమవ్వాలి, పుష్ప 1 అవ్వాలి. విలన్ అనేవాడు మళ్ళీ మనకి మంగళం సీను వచ్చేయాలి. సో సెట్ స్టేట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం స్టేట్ని అప్డేట్ చేస్తాం. సో టైటిల్ వచ్చేసరికి మళ్ళీ పుష్ప 1 అవ్వాలి. అలాగే విలన్ వచ్చేసరికి మంగళం సీన్ అవ్వాలి. సేవ్ చేస్తాను. ఇప్పుడు నేను రిమూవ్ అప్డేట్ నొక్కగానే మనకి టైటిల్ అనేది పుష్ప 1కి వచ్చేసింది. అలాగే విలన్ అనేవాడు మంగళం సీన్కి వచ్చేసాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి స్టేట్ అనేది అప్డేట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అంటే స్టేట్ అనే వేరియబుల్లో మనం ఈ ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేస్తాం. ఈ ఆబ్జెక్ట్ అనేది మనకి ఇనీషియల్ వాల్యూ, ఈ స్టేట్ యొక్క ఇనీషియల్ వాల్యూ అంటే ఈ కాంపోనెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట, ఇనీషియల్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే నేను అప్డేట్ అన్న బటన్ని క్లిక్ చేస్తానో అప్పుడు నేను ఈ స్టేట్ని అప్డేట్ చేస్తున్నాను. ఎలా అప్డేట్ చేస్తున్నాను, ఈ సెట్ స్టేట్ అన్న ఫంక్షన్ని యూస్ చేసుకుని అప్డేట్ చేస్తున్నాను. ఓకేనా. అలాగే నేను రిమూవ్ అప్డేట్ అన్న బటన్ క్లిక్ చేసిన ప్రతిసారి మన ప్రీవియస్ స్టేట్ ఏంటి, అప్డేట్ అయిన స్టేట్ కదా, అదేంటి పుష్ప 2 అన్న ఆ డేటాని నేను మళ్ళీ అప్డేట్ చేస్తున్నాను. ఎలా అప్డేట్ చేస్తున్నాను, పుష్ప 1కి అప్డేట్ చేస్తున్నాను అనమాట. సో మళ్ళీ మనం దాని వాల్యూస్ అనేవి రిమూవ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇస్తాం సెట్ స్టేట్ అన్న ఫంక్షన్కి. అప్పుడు మనకి
అప్డేట్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా మనం రియాక్ట్లో యూజ్ స్టేట్ హుక్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం అరేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాం కదా. సో అరేస్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఇదే స్టేట్లో అరేలో మనకి పుష్ప 1, అలాగే వీళ్ళని ఎవరు, మంగళం సీన్. ఇవి ఇనీషియల్ స్టేట్, అంటే ఇవి ఇనీషియల్ అనమాట. ఇది ఇనీషియల్ అరే. ఈ అరేలో మనం ఈ టైటిల్ను అలాగే విలన్ నేమ్ అనేది ఇస్తున్నాం. సో మనం వీటిని ఫస్ట్ ఇనీషియల్ వాల్యూస్ని పాస్ చేయాలి. సో ఎలా పాస్ చేస్తాం? మనకి స్టేట్లో 0th ఇండెక్స్లో ఎవరు ఉన్నారు? విలన్ అనేవాడు ఉన్నాడు. అలాగే 0th ఇండెక్స్లో మనకి టైటిల్ ఉంది. అలాగే ఇండెక్స్ 1లో ఎవరు ఉన్నారు? మనకి విలన్ అనే ఉన్నాడు. ఓకేనా? మళ్ళీ ఇది వస్తుంది, కామెంట్ చేస్తాను, ఎర్రర్స్ రాకుండా కామెంట్ చేస్తాను. సో ఈవెంట్స్ కూడా తీసేస్తాను, సేవ్ చేస్తాను. ఓకే, రైట్. చూసారు కదా, మనకి ఇది రిఫ్రెష్ చేస్తాను. ఓకే, మనం ఈ అరేలో నుంచి ఈ డేటాని తీసుకుంటున్నాం. ఈ స్టేట్ని ఒక అరేలో డిఫైన్ చేసాం. మనం ఇనీషియల్ స్టేట్ని ఒక అరేలో డిఫైన్ చేసాం. ఈ స్టేట్ని నేను ఈ కాంపోనెంట్లో యూజ్ చేస్తున్నాను. ఓకేనా? మనం అరేలో ఎలిమెంట్ని ఎలా యాక్సెస్ చేస్తాం? ఇండెక్స్ వాల్యూస్ యూజ్ చేసి యాక్సెస్ చేస్తాం కదా. అలా 0th ఇండెక్స్లో మనకి ఏముంది? టైటిల్ ఉంది. సో స్టేట్ ఆఫ్ 0 మనకి టైటిల్ వచ్చింది. అలాగే ఫస్ట్ ఇండెక్స్లో ఏముంది? విలన్ నేమ్ ఉంది. సో మనం ఇక్కడ విలన్ దగ్గర స్టేట్ ఆఫ్ 1 అంటే మనకి విలన్ నేమ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏంటి? మళ్ళీ సేమ్. ఈ మూవీ ఎందుకు చెప్తున్నానంటే ఈజీగా అర్థం అవుతుందని. అందరూ కౌంట్ అన్న ఎగ్జాంపుల్ తీసుకుంటారు. సో నేను ఇంకా బాగా అర్థం అవ్వాలి కాబట్టి మూవీని ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. సో ఆన్ క్లిక్ అయినప్పుడు మనకేం కావాలి? ఈ హ్యాండిల్ మూవీ అప్డేట్ అనేది ఫంక్షన్ జరగాలి. అలాగే మనం రిమూవ్ చేసేటప్పుడు రిమూవ్ అప్డేట్ జరగాలి. అలా చూడకండి, మనం ఇక్కడ కామెంట్ చేసాం కదా ఫంక్షన్స్ని, ఫంక్షన్ డిక్లేర్ చేయకుండా ఇక్కడ వాడుతున్నారు అని వచ్చింది అనమాట. ఓకే, రైట్. చూసారు కదా, మనం కామెంట్ చేయగానే మనకి ఎర్రర్ అయితే పోయింది. ఇప్పుడు ఏంటి? ఇందాక మనం ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం కాబట్టి మనం అప్డేట్ చేసేటప్పుడు కూడా ఒక ఆబ్జెక్ట్లో అప్డేట్ చేస్తాం. కానీ ఇప్పుడు మనం అలా అప్డేట్ చేయకూడదు కదా. ఎలా అప్డేట్ చేయాలి? టైటిల్ ఏమో పుష్ప 2 అవ్వాలి. అలాగే నాకు విలన్ ఎవడు అవ్వాలి? మన్మోహన్ సింగ్ షెకావత్ అవ్వాలి. సేవ్ చేశాను. ఎప్పుడైతే నేను ఈ అప్డేట్ అన్న బటన్ని క్లిక్ చేస్తానో చూసారు కదా, మనకి టైటిల్ అంటే స్టేట్ అనేది పుష్ప 2కి అప్డేట్ అయింది. అలాగే బన్వర్ సింగ్ షెకావత్ విలన్ అనే స్టేట్ కూడా మనకి చేంజ్ అయింది అనమాట. ఓకేనా? అలాగే రిమూవ్ అప్డేట్ నొక్కినప్పుడు కూడా మనకి ఫంక్షనాలిటీని యాడ్ చేద్దాం. రిమూవ్ అప్డేట్ నొక్కినప్పుడు ఏం జరగాలో అది యాడ్ చేద్దాం. ఓకే, రిమూవ్ అప్డేట్ నొక్కినప్పుడు మనకి పుష్ప 1 వచ్చేయాలి. అలాగే విలన్ అనేవాడు మంగళం సీన్కి వచ్చేయాలి. ఓకే, సేవ్ చేశాను. రిమూవ్ అప్డేట్ నొక్కినప్పుడు మనకి రైట్. చూసారు కదా, మనకి కరెక్ట్గా వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి స్టేట్ అనేది అప్డేట్ అవుతుంది. అంటే ఈ సెట్ స్టేట్ ఫంక్షన్ యూస్ చేసి మనం స్టేట్ని అప్డేట్ చేస్తున్నాం. అలాగే మనం ఈ స్టేట్కి ఈ స్టేట్ అనే వేరియబుల్కి మనం స్టేట్ అనేది డిఫైన్ చేస్తాం. సో ఈ విధంగా మనం రియాక్ట్లో యూజ్ స్టేట్ హుక్ అనేది యూజ్ చేస్తాం అనమాట. హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్.